వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సాక్షి కొమ్మినేని శ్రీనివాసరావు, ఈశ్వర్ బండి ఇద్దరు జర్నలిస్ట్ అసోసియేషన్ వాళ్ళకంటే నాకు సభ్యత్వం లేకపోయినప్పటికీ కూడా నేను మిమ్మల్ని కోరేది ఒకటి, ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ అసోసియేషన్ వాళ్ళు ఏ సంఘం ఉంటే ఆ సంఘం వాళ్ళు దయచేసి వీళ్ళ జర్నలిస్ట్ సభ్యత్వాన్ని రద్దు చేయండి. అసలు ఇంకా మాట్లాడితే బ్రాడ్కాస్టింగ్ అసోసియేషన్ వాళ్ళకి, అట్ ద సేమ్ టైం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వాళ్ళకి నేను చేసుకునేటువంటి అప్పీల్ ఏంటంటే సాక్షి మరియు సాక్షి ఛానల్ మరియు పేపర్ ఈ రెండింటినీ కూడా బ్యాన్ చేయండి పూర్తిగా. అసలు అనేది ఉండకుండా చేయండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ప్రతిరోజు తప్పుడు రాతలు, తప్పుడు వార్తలు తెలంగాణలో ఒకలాగా, ఆంధ్రాలో ఒకలాగా ఒక ఇష్యూకి సంబంధించి రాస్తూ విషం చిమ్ముతూ ఇది వెళ్ళడం. రెండోది, డిబేట్లు పెట్టి వాళ్ళందులో మాట్లాడతారు కొంతమందిని తీసుకొచ్చి. అందులో ఇగో ఈ సన్నాసిగాడు ఒకడు ఉన్నాడు, వీడి పేరు యనమల నాగార్జున. మరి వీడి బ్యాక్గ్రౌండ్ ఏంటి అక్కడ మనకు అనవసరం. వీడు నర్సరావుపేట గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి వాడు అక్కడ. అయితే వీడి మాటలే తేడాగా ఉంటాయి కొంచెం. వీడు వైఎస్ఆర్సీపీకి రాష్ట్ర అధికార ప్రతినిధి. కీచుగుంతో వేసుకుని వచ్చేసి ఇంకా అరవడం తప్పితే, తప్పుడు ఇవి చెప్పడం తప్పితే ఇంకోటి ఏమీ లేదు వీడికి. వీడు ఒక 2 వీడియోలు చూపిస్తాను మీకు, ఇక్కడ ఒకసారి మీరు చూడండి. తస్మాత్ జాగ్రత్త. చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి అలిపిరి దగ్గర వెంకటేశ్వర స్వామి వదిలేశారు, ఈసారి వెంకటేశ్వర స్వామి వదిలేయడం అనేది మాత్రం మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు. చూసారుగా మొదటి వీడియో ఏంటి, హిందూ సమాజానికి లేదు హిందుత్వానికి విఘాతం కలిగించేటువంటి పనులు ఏమైనా చేస్తే గతంలో ఒకసారి చంద్రబాబు నాయుడిని అలిపిరి దగ్గర వెంకటేశ్వర స్వామి కాపాడాడు, స్పేర్ చేశాడు. ఈసారి స్పేర్ చెయ్యడు. కొమ్మినేని కాదు, ఇక్కడ ఈశ్వర్ లేదు, వాళ్ళు ఏదో రాస్తారు అలాగా, కానీ మీరు అలాంటి ఇక్కడ ఇష్యూలో మాట్లాడడానికి లేదంటే ఆపడానికి ట్రై చేయడం. వీడొక జర్నలిస్ట్, సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్. మళ్ళీ ప్రాసలు బాగానే రాస్తాడు, వయసులో పెద్ద అయితే ఏముంది, సంస్కారం లేనప్పుడు ఇలాంటి వాళ్ళని జర్నలిస్టులు అని చెప్పి మనం పెట్టుకోవడం. ఇక వీడి నోట్లోంచి బురద తప్పితే ఏదీ రాదు. ఈ యనమల నాగార్జున అనేటువంటి వాడి నోట్లోంచి బురద తప్పితే ఏదీ రాదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు, అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు, సమాచార మంత్రిత్వ శాఖ వాళ్ళు కావచ్చు, సీఎంఓ వాళ్ళు కావచ్చు, ఫ్యాక్ట్ చెక్ వాళ్ళు కావచ్చు, ఇలాంటి తప్పుడు కూతలు కూసే వెధవల్ని ఎందుకు స్పేర్ చేస్తున్నారో ఇంకా నాకైతే తెలియట్లేదు. ఆన్లైన్ డిబేట్స్ లో కూడా ప్రజల్లోకి ఇలాంటివి తీసుకెళ్ళడానికి వీళ్ళు ప్రయత్నాలు చేస్తుంటే ఎందుకు కేసు పెట్టట్లేదు తెలియట్లేదు. అంటే ఏంటి, ఆ రోజు అలిపిరి దగ్గర నక్సలైట్లు మందు పాత్రలు ఫిక్స్ చేశారు, క్లైమర్ మైన్స్ పెట్టారు. క్లైమర్ మైన్స్ పెట్టినప్పుడు అందులో ఆయన బయటకు వచ్చాడు, ఆయనే చెప్పుకుంటాడు చంద్రబాబు, నన్ను స్వామివారే కాపాడారు అని చెప్పి. ఇంకా అనాలంటే వేరే వాళ్ళ గురించి అనొచ్చు, బట్ సంస్కారం అంటూ వస్తుంది కాబట్టి మనం మాట్లాడకూడదు. 7 కొండలు కాదు 2 కొండలు జీవో ఇచ్చిన వాళ్ళు ఏమైంది అన్న మాట పొరపాటున ఎవరన్నా మాట్లాడితే వీళ్ళు ఏం చేస్తారో అందరికీ తెలిసిందే, రైట్? అది ఒక పాయింట్. సో ఈసారిట వెంకటేశ్వర స్వామి స్పేర్ చేయట అంటే ఏం చేస్తారు, మళ్ళీ బాంబులు వేస్తారా, మళ్ళీ మందు పాత్రలు ఏమైనా పెడతారా? అంటే డైరెక్ట్ గా లేపేస్తాం, మీ మీద హత్యా ప్రయత్నం చేస్తాం అని చెప్తున్నట్టేగా. మరి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? సరే, ఇది వాళ్ళ సమాధానం చెప్పాలి. ఇక రెండో వీడియో చేస్తారు. ఇంకొకటి జొమాటో, స్విగ్గీ డెలివరీ బాయ్ గురించి మాట్లాడుతున్నారు. ఆ డెలివరీ బాయ్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ముఖ్యమంత్రి పదవి కాదు కదా, ఎమ్మెల్యే పదవి కూడా జొమాటో డెలివరీ బాయ్ అనర్హుడు. వాడి స్థాయి ఏంది, వాడి క్యారెక్టర్ ఏంది, వాడికి జీవో చదవడం వచ్చా? ఆ జొమాటో బాయ్కి జీవో చదవడం వచ్చా? జీవో ఎంఎస్ మిస్లీనియస్ అంటే ఏందో తెలుసా? ఆ జొమాటో బాయ్కి జీవో రొటీన్ అనేది తెలుసా? భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత దారుణమైనటువంటి సంఘటనలో ఆ జొమాటో బాయ్ అనేవాడు ముఖ్యమంత్రి అయ్యాడు, కానీ లేకపోతే ఆ డెలివరీ బాయ్ ముఖ్యమంత్రి. ఆ డెలివరీ బాయ్ వచ్చి ఎత్తుకెళ్లిపోయేటువంటి డెలివరీ బాయ్ వచ్చి రేవంత్ గురించి ఎవడో డెలివరీ బాయ్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలుసండి. డెలివరీ బాయ్ వచ్చి గురించి వ్యక్తిగతంగా మాట్లాడొద్దు, విధానపరంగా ఆయన కుటుంబం గురించి మాట్లాడానా, ఆయన గురించి డెలివరీ, మరి ఆయన విధానపరంగా మాట్లాడే అవసరం ఏముంది? కాంగ్రెస్ పార్టీ గెలిచిందా? అది చెప్పండి, ఆ పాయింట్ చెప్పండి తప్ప వ్యక్తిగతంగా డెలివరీ బాయ్ అట్లా గౌరవంగానే మాట్లాడాలి. జొమాటో డెలివరీ బాయ్ కంటే సార్ తప్పు అట్లా అనొద్దని చెప్పిన తర్వాత డెలివరీ బాయ్ ని
సార్ నా తప్పుని నేను వినవించుకుంటున్నా. నిజంగా నేను జొమాటో స్విగ్గీ డెలివరీ బాయ్ని ఏమన్నా రేవంత్ రెడ్డితో కంపేర్ చేసి డెలివరీ బాయ్ల స్థాయిని తగ్గించి ఉంటే నిజంగా జొమాటో డెలివరీ చూసారుగా కొమ్మినేని శ్రీనివాసరావు పక్కన కూర్చొని ఎవరు 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 ఎవరని అడగడం. వీడేమో ఆ జొమాటో డెలివరీ బాయ్ ముఖ్యమంత్రి అయిపోయాడు అంటే రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి ఆ ఓటుకు నోటు కేసులో స్టీఫెన్ జన్కి ఇచ్చినటువంటి 50 లక్షలకు సంబంధించిన దాని గురించి మాట్లాడుతూ వీడు చేసినటువంటిది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద చేసినటువంటి వ్యాఖ్యానం. వీడు ఉండేది హైదరాబాద్ కూకట్పల్లిలో ఉంటాడట, ఏదో పిల్లర్ నెంబర్ 11 దగ్గర ఎక్కడో ఉంటాడట, ఏదో సోషల్ మీడియాలో ఇందాక చూశాను. ఫోన్ నెంబర్ కూడా ఎవరో పెట్టారు, స్విచ్ ఆఫ్ వస్తుందని కూడా ఇదైంది. తెలంగాణ పోలీసులు ఏం చేస్తున్నారు అరెస్ట్ చేయకుండా? అంటే వీడి మీద ఎవరు మాట్లాడట్లా కనీసం. వీడికి ఇటు బీఆర్ఎస్ సపోర్ట్ ఉంది, అటు వైఎస్ఆర్సీపీ సపోర్ట్ ఉంది. కాంగ్రెస్ సపోర్ట్ కానీ లేదంటే కాంగ్రెస్ కానీ తెలుగుదేశం పార్టీ కానీ వీడిని ఏం చేయలేకపోతున్నారు. వీడు ఇంకా రెచ్చిపోతున్నాడు. వీడు మళ్ళీ పిహెచ్డి చేశాడట, ఏం చెప్పాలి వీడికి? వీడికి తోటి ఇంకొకడు ఉంటాడు డాక్టర్, పేరుకి చదివింది డాక్టర్, లండన్ లో ఉంటాడు. వాడు కూడా ఇంతే, ఇలాంటి కోతలే కూస్తూ ఉంటాడు. మరి ఇప్పుడు వీడిని ఏం చేస్తే బాగుంటుంది? చట్టపరంగా అయితే శిక్ష పడాలి. ఎందుకంటే నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఈ ఇన్సిడెంట్ అని చెప్పి తప్పుగా అనుకోకండి ఎవరు కూడా. ఎంపీగా నంబర్ 1 ర్యాంక్ తెచ్చుకున్నటువంటి రఘురామకృష్ణన్ రాజు గారిని ప్రభుత్వం మీద సద్విమర్శలు చేస్తున్నాయా, మీకు ఈ సలహా ఇస్తున్నా చూడండి, ఇక్కడ తప్పు జరుగుతుంది, చర్యలు తీసుకోండి అని ఆయన చెప్తున్నా కూడా ఆయన వెటకారాన్ని చూసో ఆయన భాషలో ఉన్న వ్యంగ్యాన్ని చూసో రాజద్రోహం కేసు పెట్టి తీసుకెళ్లి ఇంకా ప్రాణాలు తీయడం ఒక్కటే మిగిలింది. కస్టోడియల్ టార్చర్, ప్రాణాలు తీసేసేవాళ్ళు. మరి ఇలాంటి వాళ్ళు లైవ్ లో కూర్చొని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అంత డెరిగేటివ్ గా మాట్లాడుతూ లేపేస్తాం అనేటువంటి హింట్ ఇస్తూ ఈసారి వెంకటేశ్వరం కూడా కాపాడు నిన్ను అని చెప్పి అంటూ ఉంటే, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సంబంధించి మాట్లాడుతూ ఉంటే మరి వీళ్ళ మీద ఏం చేయాలి? ఈ పాటికి సుమోటోగా అసలు పోలీసులకు కేసు పెట్టాలి, పోలీసులు తీసుకెళ్ళాలి, అలాగే సాక్షికి నోటీసులు ఇవ్వాలి. అండ్ ఐ డిమాండ్ సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ, మీరు గతంలో సాక్షి టీవీకి సంబంధించి దేశ భద్రతా వ్యవహారాలకు సంబంధించి దేశ భద్రతకి ముప్పు వాటిల్లుతోంది వెళ్ళవాలని అని చెప్పి వీళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేయడానికి కూడా మీరు ప్రయత్నం చేశారు. దానికి సంబంధించి స్టే నడుస్తోంది. ఇప్పుడు అన్న కేసు ఆ స్టే ఎత్తేయించండి, డాక్యుమెంట్స్ ఇవ్వండి, ప్రూఫ్లు ఇవ్వండి. ఇగో వీళ్ళు అలా చేస్తున్నారు, దేశానికే కాదు ఇక్కడ మొత్తం విషం చిమ్ముతున్నారు, వైషమ్యాలకు బీజాలు వేస్తున్నారు అని చెప్పి మీరు కేసు పెట్టండి. దాని మీద లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదు? ఆ పరంగా ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు మీరు? ఇక్కడ ఇలాంటి వెధవల్ని, ఇలాంటి సన్నాసుల్ని, ఇలాంటి దద్దమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ 2 రాష్ట్రాల సమాజం ఏం చేస్తుందో నాకు అర్థం కావట్లా. 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో నాకు అసలు అర్థం కావట్లా. ఇక తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా అయితే కంప్లీట్ ఫెయిల్. వీడికి వెళ్ళి అక్కడ ఏదో తిట్టుకోవడం మాట్లాడుకోవడం తప్పితే కనీసం వీడికి కౌంటర్ ఇచ్చేందుకు అధికార ప్రతినిధులు కూడా బయటికి రావట్లా. అంటే వాడు బురచలుతూ ఉంటాడులే, మనదేం పోయింది, ఇంటికి వెళ్ళి కొట్టండి లేదంటే వాడిని ఏదో చేయండి, ఇది ఎవరు చెప్పట్లా. చట్ట ప్రకారం చర్యలు తీసుకోండాయా, మీ పార్టీ ప్రకారం ఖండించండాయా అంటే కూడా దిక్కులేదు వాళ్ళకి. ఏం చెప్పాలి? ఏం చెప్తాడు పొద్దున్న సమాజానికి వీడు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని జొమాటో స్విగ్గీ డెలివరీ బాయ్ అంటాడా? ఎంత ధైర్యం ఉండాలి వాడికి? అసలు వాడి స్థాయి ఏంటి? ఈ వెధవుకున్న స్థాయి ఏంటి అసలు? వీడి కడుపుకు అన్నమైన తినేది అసలు? మళ్ళీ వీడికి జగన్మోహన్ రెడ్డి ఇస్తాడు రాష్ట్ర అధికార ప్రతినిధి. ఇలాంటి వెధవులకు అధికార ప్రతినిధి ఇచ్చాడంటే జగన్మోహన్ రెడ్డి ఎంత పెద్ద అనేది ఇంకా మీరే అర్థం చేసుకోవాలి. అంటే ఒక గూటి పక్షులే ఎంతైనా. అందుకే ఆ సెలెక్టివ్ గానే ఆ పదవి వాడికి ఇవ్వడం జరిగింది. బాగా తిడతాడు, బాగా ఇష్టం వచ్చినట్టు నోరు పడేసుకుంటాడు, వాడు వీడని ఎవరిని చూడటం, ఇంకా ఇలాంటి వాడే నాకు కావాలి పక్కన పెట్టుకున్నాడు. అందుకే 11 ఇచ్చి కూర్చోబెట్టారుగా ప్రజలు. అయినా సరే వీళ్ళకి ఎక్కడ సిగ్గు అనేది రావట్లేదు. వీళ్ళకి 11 కూడా కదా, 1 కూడా ఇవ్వకుండా పూర్తిగా వీళ్ళ పార్టీని వీళ్ళని కూడా సమాజం నుంచి వెలేసేస్తే దరిద్రం వదిలిపోతుంది 100%. వీళ్ళు చేసిన దుర్మార్గాలు, వీళ్ళ కుట్రలు, కుతంత్రాలు, అవినీతి, అక్రమాలు, అన్యాయాలు అన్నీ కూడా ఒక్కొక్కటి ఆల్రెడీ ఇప్పటికే పబ్లిక్ లో చాలా ఉన్నాయి, ఇంకా రావాల్సినవి బయటకు వస్తూనే ఉంటాయి. వీళ్ళని ఇంకేం చేయాలని ఆల్రెడీ అంటే ఓడగొట్టేసాం కదా పవన్, ఇంకేం చేయాలి వీళ్ళని? చచ్చిన పవన్ ఇంకా చంపడం ఏంటి అన్న సామెత ఇలాంటి పొరపాటును కూడా చెప్పకండి. ఇవేం చచ్చిన పాములు, సావుగొట్టిన పాములు కానే కాదు ఇవి.
ఇవి అనకొండలు అమాంతం మింగేస్తాయి, సందు దొరికితే మింగేస్తాయి. అలాంటి వాళ్ళని తెచ్చి నెత్తి మీద కూర్చోబెట్టుకున్నారు ప్రజలు. ఇంకేం చెప్పాలి? సో ఈ యనమల నాగార్జున అనేటువంటి వెధవకి పబ్లిక్ గానే ఒక వార్నింగ్. ఇంకొకసారి గనక ఇలాంటి భాష గనక రిపీట్ అయితే, ఇంకొకసారి ఇలాంటి వ్యాఖ్యానాలే రిపీట్ అయితే అధికార గణం వీళ్ళు ఏం చేస్తారో చట్టపరంగా తెలియదు, కానీ ప్రజలు మాత్రం కనిపిస్తే దేహశుద్ధి చేస్తారు. అందులో ఎటువంటి డౌట్ లేదు. సో నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. సద్విమర్శ, ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగా సద్విమర్శ చేయొచ్చు. ఇక్కడ ఇది తప్పు జరిగింది, దీన్ని సరిదిద్దుకోండి అని చెప్పొచ్చు. అంతేగాని మేముంటేనే చేశాము, మాదే మొత్తం అంతా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దగుల్బాజీలు సన్నాసులు అన్నట్టుగా నోరు పారేసుకుంటే నోరు మూతబడుతుంది. ఏమంటారు? కరెక్టేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.